పద్మావతి కాలనీలో బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి చెంగిచెర్ల డివిజన్ బీజేపీ కన్వీనర్ బజ్జూరి శ్రీనివాస్ గుప్తాతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పద్మావతి కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, ముఖ్యంగా కొందరు కాలనీ వాసులు బోడుప్పల్ వివిధ కాలనీల నుండి తమ వాహనాల ద్వారా సేకరణ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, ఆ వాహనాలను శుభ్రపరచకుండా ఇష్టానుసారంగా రోడ్లపై పార్కింగ్ చేయడంతో ఈ వాహనాల నుండి వచ్చే దుర్గంధంతో కాలనీ వాసులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, చెత్త సేకరణ వాహనాలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. పద్మావతి కాలనీ వాసులకు మెరుగైన డ్రైనేజు, విద్యుత్తు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బోడుప్పల్ సర్కిల్లో పద్మావతి కాలనీలో ఉన్నాం. మార్నింగ్ నుంచి కాలనీ మహిళా తల్లులు కానీ ఇక్కడ కాలనీ పెద్దలు కానీ అందరితో కలిసి కాలనీలో ఉన్న సమస్యల్ని చూద్దామనే ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు కానీ ఆశీష్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం అయితే చేసినాం. ఇక్కడ వింత పరిస్థితి కనిపించింది నాకైతే. అంటే ఇక్కడ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఉందని చాలామంది అనుకుంటారు. అలాంటి డంపింగ్ యార్డ్ కన్నా ఎక్కువ ఈరోజు ఈ కాలనీలో ఉండడం అయితే దురదృష్టకరం. దీనివల్ల అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు, అనేక ఇబ్బందులకు గురవుతున్నా కూడా డీసీ గారు కానీ కమిషనర్ కానీ ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోదు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అనుకో, గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ కాలనీ అంటేనే ఏదో చులకన చూసి, ఇక్కడ చూస్తుంటే ఒక రోడ్డు లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఒక చిన్న పార్క్ ఉంటే కూడా ఆ పార్కును కూడా ఈరోజు ఈ చెత్త డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి పెట్టారు. అంటే ఎవరు చుట్టూ తిరిగినా వీళ్ళకు పనులు అవుతాయి అని చెప్పి వీరు అంతా అంటే బయట ప్రాంతాల నుంచి బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళని అంటే నిర్లక్ష్యం చేస్తూ పార్టీలు చూస్తున్నాయి. మేము దానిలో భాగంగానే మేము ఈరోజు ప్రయత్నం అయితే చేస్తున్నాం. అధికారుల దృష్టి తీసుకెళ్తాం, మా గౌరవ ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తాం. సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యే విధంగా నిజంగా డీసీ గారు వచ్చి ఈరోజు చెప్పి పేరట మేము ఇక్కడ పక్క స్థలం కేటాయిస్తామని నిజంగా ఇవి చిత్తశుద్ధితో పనిచేయాలని డీసీ గారు కూడా కోరుతున్నా. అది కింది స్థాయిలో అందరూ కూడా ఈరోజు ఎట్లుందంటే పైసలు ఇస్తేనే పని చేస్తామనే తీరులో ఈరోజు మున్సిపల్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ పేదవాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి దయచేసి వీళ్ళందరినీ వీళ్ళ జీవితాలు వీళ్ళు మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేసే విధంగా వీళ్ళందరూ పనిచేయాలని, త్వరలో ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ అంటే వాళ్ళ బండ్ల కోసం స్థలం కేటాయించిన అని చెప్పింది కదా, దానికోసం ఏ రకంగా సహాయ సహకారాలు మానించి కావాలన్నా కూడా మేము చేస్తాం. మీరు తక్షణమే అధికారులు స్పందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చెంగిచెర్ల పద్మావతి కాలనీ అంటే ఇది పాత 2వ వార్డు కిందకి వస్తుంది. ఇక్కడ సమస్యల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. ఇక్కడ మొత్తము సమస్యలను తెలుసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ కాలనీ గురించి పట్టించుకునే నాదం లేదు. ఎంతోమంది లీడర్లు ఆ లీడర్ అని ఈ లీడర్ అని వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వీధి దీపాలు కూడా సరిగ్గా లేవండి, కరెంటు స్తంభాలు కూడా లేవు, రోడ్లు కూడా పట్టించుకుని ఆదులు లేరు. కానీ వాళ్ళు ఎవరైనా ఇల్లు కడితే మాత్రం 2 లక్షలు 3 లక్షలు జోబులు వేసుకొని వెళ్ళిపోతారు. అటువంటి లీడర్లు ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు. వాళ్ళు కడుపులు నింపుకోనికి జోబులు నింపుకోనికి వచ్చి తిరుగుతున్నారు, కానీ ఈ కాలనీ పట్టించుకుంటూ లేరు. ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య చూడండి, ఇక్కడ పద్మావతి కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, మాతారివంద కాలనీ, చుట్టుపక్కల మంచి కాలనీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలనీలో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఇంత పెద్ద కాలనీలో కొన్ని కోట్ల రూపాయల విలువలు చేసే ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. అయినా కానీ ఏ అధికారికి ఇక్కడ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ లైన్ వేయాలి, వీధి దీపాలు బిగించాలి, ఈ కుక్కల గురించి రక్షణ కల్పించాలని రాదు. వాళ్ళ స్వార్థం కోసం అయితే డబ్బులు సంపాదించుకోవడానికి బెదిరిస్తారు. అది కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్లు ఉంటాయి, అన్ని విధాల ఫీజులు కట్టి అన్ని విధాల వెనక ముందు అధికారులతో మాట్లాడుకొని చేసుకుంటాం. అది కాకుండా ఈడ రౌడిజం కూడా ఎక్కువైపోయింది. ఏంటంటే మేము లోకల్, మా మాట వినాలి, మా మాట వింటే ముందు, లేకపోతే కట్టడం ఆపేస్తాం అని ఇలాంటి బెదిరింపులతోటి వాళ్ళు డబ్బులు బాగా పోగు చేసుకున్నారు, కానీ ఇక్కడ పట్టించుకుంటూ లేరు. ఈ చెరువు ఉంది ఇక్కడ, చెంగిచెర్ల చెరువు అని అందరూ తెలిసి ఉంటుంది. చెంగిచెర్ల ప్రజలకు, బోడుప్పల్ ప్రజలు ప్రతి ఒక్కరు తెలిసి ఉండొచ్చు. ఇక్కడ మనకు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేక చుట్టుపక్కల ఉన్న కొన్ని 4 లక్షల జనాభా
పబ్లిక్ మురుగు వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది. దానివల్ల చాలా ప్రమాదం. అది కాకుండా ఇప్పుడు డంపింగ్ యార్డ్ నుంచి ఎక్కడికో డంపింగ్ యార్డ్కి వెళ్ళిన బండ్లు ఇక్కడ పద్మావతి కాలనీకి వచ్చేసి సుమారుగా 40-50 బండ్లు రోజు ఇక్కడే డంపింగ్ చేసుకొని అందులో కొన్ని వివిధ ప్లాస్టిక్ అనంగా అట్ట ముక్కలు అనంగా ఇవన్నీ ఏరుకొని వాళ్ళు కూడా డబ్బు పోగు చేసుకుంటారు. ఆ చెదారం అంతా ఇక్కడే ఉంటుంది. దాని గురించి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈ సమస్యల వల్ల వాళ్ళకు రకరకాల భయంకరమైన వ్యాధులు వచ్చినాయి. పట్టించుకున్న నాదులు లేడు. మేము కూడా ఎన్నోసార్లు కమిషనర్ డీసీ గారికి కూడా చెప్పాము. ఆమె కూడా వచ్చిర్రు, చూసి వెళ్ళింది, కానీ దాని మీద చర్య తీసుకోవడం లేదు. కనుక ఇక్కడి నుంచి మేము ఎవరిని విడిచిపెట్టలేదు, ఏ అధికారిని విడిచిపెట్టలేదు. బరాబర్ తల వంచి పిచ్చాయంటే గల్ల పట్టుకొని పని చేయించే హక్కు ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలతో పాటు మేము వస్తాము. వచ్చి మీకు చేయకపోతే అది కూడా మీకు మా ప్రవర్తన ఏందో మా మంచితనం ఏందో మీకు చూపిస్తాము అని తెలియజేస్తూ ఎంబటే ఈ కాలనీ గురించి పట్టించుకోవాలి. ఈ కాలనీ కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఏ నాయకుడు ఎవరు చేయలేదు. కానీ మొత్తం దీన్ని స్లమ్ చేసి పడేసారు. స్లమ్ అంటే దేం పని రాకుండా వాళ్ళు చేసిన వెంచర్లలో మాత్రం మంచి రోడ్లు వేసుకుంటారు, పెద్ద సీసీ రోడ్లు వేసుకుంటారు, డాంబర్ రోడ్లు అన్నీ వేసుకుంటారు. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకి చేత కాదు, అంటే వాళ్ళకి స్తోమత లేదు. ఓట్ల కోసం వచ్చినప్పుడే వస్తారు, ఓట్లు వేసినాక మళ్ళీ ముఖం చూపారు. కానీ ప్రజలు కూడా నాయకుల గురించి కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఎవరికి ఓటేస్తారు బాగుంటుంది, ఎవరితో అభివృద్ధి చేస్తే బాగుంటుంది, కష్టపడే వాళ్ళకి ఓటేయాలని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి మీకు కూడా స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అధికారులు ఇక్కడ పట్టించుకొని ఇక్కడ సమస్యలు ఏదో తెలుసుకొని చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల మధ్య సమస్యగా మారింది. మా కాలనీలో ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. వాళ్లకు చెత్త కలెక్షన్ చేసే వాళ్లకు స్థలాలు కేటాయించిన బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళు ఏదన్నా ఒకటి చేసుకొని చెత్త కలెక్షన్ అయితే జరుగుతుంది కదా, మన సమస్యలు అయితే తీరుతున్నాయి కదా అనుకుంటున్నారు. కానీ అది ప్రజల మధ్యలో ఈ సమస్యలు ఎలా ఉంటున్నాయి అనేది మాత్రం వాళ్ళు రావట్లేదు. ముందు మున్సిపల్ అధికారి కూడా రాలేదు. ఒకసారి ఆ కమిషనర్ మేడం వచ్చి వెళ్ళారు, అంతవరకే. ఇది మేము మా ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, మా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళాం. మేము మా చేతనైనంత వరకు మేము తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చెత్త బండ్లకు స్థలాలు కేటాయించాలి, ఈ చెత్త బండ్లను అక్కడ తీసుకెళ్ళాలి. మాకు వాళ్ళతో ఎలాంటి సమస్యలు లేవు, ఈ చెత్త బండ్లతోనే మాకు సమస్యలు. మా కాలనీలో చెత్త బండ్లు చాలా విపరీతంగా అయినాయి. ఒక ఫ్యామిలీకి 4 బండ్లు ఉంటాయి, మొత్తం పార్కింగ్ చేసేస్తారు. మాకు ఇంటికి రావాలి పోవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏ క్యాబ్ వాళ్ళు కూడా ఇక్కడ రావట్లేదు. రెండోది రోడ్డు కూడా బాగలేదండి. దానివల్ల కూడా క్యాబ్ వాళ్ళు కూడా లోపల దాకా రావట్లేదు. చెత్త బండ్ల వల్ల అయితే విపరీతమైన స్మెల్, దోమలు చాలా వస్తున్నాయి. దాంతోపాటు కుక్కలు కూడా బాగా ఉన్నాయి మా కాలనీలో. కాలనీ చెంగిచెర్లలో ఉంటాను. మేము ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఏది లేదు, మంచిగా ప్రశాంతమైన గాలి వాతావరణం ఉంటుందని మేము ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాము. కానీ మేము ఇక్కడ రాకముందే 1-2 ఇయర్ బిఫోరే టవర్స్ వేసేసారు. దానివల్ల మెల్లమెల్లగా హెడేక్, న్యూరో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాకు హెడేక్, తల తిరగడము అలాంటి ప్రాబ్లమ్స్. వాళ్ళని ఆ ల్యాండ్ ఓనర్స్ని పిలిపించి అడిగితే మేము అది ఏం లేదు, మేము 12 ఇయర్స్ వరకు లీజ్కి ఇచ్చేసాము అని అంటున్నారు. ఇప్పుడు మేము ఎవరిని పోయి కన్సల్ట్ చేయాలో మాకేం అర్థమవుతుంది. ఒక్క ఫ్యామిలీ కాదు, ఇప్పుడు దాదాపు 20-30 ఫ్యామిలీస్ వచ్చేసాము ఇప్పుడు. అయినా కూడా అతనికి చెప్తే ఏ ప్రాబ్లం రెస్పాన్స్ లేనట్టే మాట్లాడుతుంది. మేము ఏం చేయలేము, మీరు ఎక్కడ పోయి చెప్పుకుంటారో చెప్పుకోకపోండి అని అంటున్నాం. మరి మేము ఎవరిని కలవాలి, ఏం చేయాలి, మా ప్రాబ్లం ఎవరికి చెప్పాలి? మాకు అది తీయాలండి. మా పిల్లలకు కానీ మాకు కానీ హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి, హెడేక్స్, మెయిన్ న్యూరో ఎఫెక్ట్ అవుతుంది. పేరు వీణా, పద్మావతి కాలనీ. మేము ఇక్కడ ఒక 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. కానీ మాకు ఏం డెవలప్మెంట్ రాలేదు ఇక్కడ. రోడ్స్ రాలేవు రోడ్స్. ఇంకోటి చెత్త బండ్లు కూడా చాలా ఇక్కడ ఎక్కువైపోయింది. వాళ్ళు చెత్త అంతా తెచ్చి ఇక్కడనే సాగ్రిగేట్ చేస్తున్నారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. స్మెల్ వస్తుంది. వాళ్ళు చాలా సౌండ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు అది ఏదో చేస్తున్నారు, కొడుతున్నారు బాగా. పర్ఫ్యూమ్ బాటిల్స్ తెచ్చి బాగా కొడుతున్నారు. సో దానివల్ల సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ప్లస్ పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా జ్వరాలు రావడము, మోకాళ్ళ నొప్పులు, హెడేక్, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది.